ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఈ దినములలో చాలా మంది వారు కోరుకునేది ఏమిటంటే, మా కుటుంబము మా జీవితము ప్రభుకి మరింత దగ్గరగా ప్రభుకి సమీపంగా ఉంటే మా జీవితం ఆశీర్వాదకరముగా మలచబడుతుంది అని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. 22వ కీర్తన 11వ వచనము, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడును లేడు, నాకు దూరముగా నుండకుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ భక్తుని జీవితంలో శ్రమ వచ్చిందట. ఆ శ్రమ వలన ఏ మనిషి కూడా ఇతనికి సహాయం చేసేవారు ఒక్కరు కూడా లేరట. అలాంటి పరిస్థితులలో దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నాడు, నాకు శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేసేవారు ఎవ్వరు కూడా లేరు, నాకు మీరు దూరముగా ఉండవద్దు, నాకు సహాయము చేయము అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట తెలియపరుస్తాను. దావీదు అతని జనులు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. అయితే దావీదు సంబంధులు, అతని జనుల యొక్క సంబంధులు, వారందరూ వారి పిల్లలు భార్యలు అందరూ సిగ్లకు అనేటువంటి ఒక పట్టణములో వారందరూ నిలిచిపోయారు. మరుసటి రోజు వచ్చేసరికి ఆ పట్టణం అంతా కాల్చబడి తగలబడిపోయి వారికి ఉన్నటువంటి సిరి సంపదలు, పిల్లలు, దాస సమస్తం శత్రువులు వచ్చి వారిని దోచుకుని పోయారు. ఈ దావీదుతో ఉన్నటువంటి జనులు అంటారు, ఈ దావీదు మాకు నాయకుడుగా ఉన్నందుననే మాకు శ్రమ కలిగినది, గనుక దావీదుని రాళ్లతో కొట్టి చంపుదామని వారందరూ నిర్ణయించుకున్నారు. అతనికి సహాయం చేసేవారు ఎవ్వరు కూడా లేరండి. శ్రమ వచ్చింది. ఆ క్షణాన దావీదు దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తే ప్రభు దేవుని యొక్క సహాయమును దావీదుకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని వలన ఏ సహాయము కావాలని ఆశపడుతున్నావో ఆ సహాయము అనేది నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ ఉద్యోగానికి, నీ చేతి పనికి, నీ గృహానికి, నీ ఆర్థికంగా దేవునికి సహాయం ఏ విధంగా కావాలో నీవైతే దావీదు వల్లే ప్రార్థన చేసుకునము. నా దేవుని సహాయం ఈ రోజున నీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. భక్తుడు ఏ విధముగా శ్రమ వచ్చి ఉన్నది, నాకు సహాయము చేయవారు ఎవరునూ లేరని, నాకు దూరముగా ఉండవద్దని అతను వేడుకున్నట్లుగా ఈ రోజు నీ బిడ్డలో కూడా తండ్రి ఏ శ్రమకు వారు గురైపోయి ఉన్నారో, ఏ బాధకు, ఏ నిందకు వారు నిస్సహాయులకు నిలిచి ఉన్నారో, నిశ్చయముగా నీ బిడ్డలకు నీ ద్వారా దైవ సంబంధమైన సహాయము అలనాడు దావీదుకు కలిగినట్లుగా ఈ రోజు నీ బిడ్డలకు కలుగునుగాక. ఆ రీతికి మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.